అబద్ధం చెప్పట్లేదు అమ్మగారు. మాస్టర్ గారు నన్ను నిజంగానే కొట్టబోయారు. స్వయంగా మీరేగా చెప్పారు ప్రాణాలు కాపాడుకోవడానికి ఏం చేసినా తప్పులేదని. మీరేగా నాకు చెప్పింది, అదే చేయబోయాను. మాస్టర్ గారేమో కొట్టడానికి కర్ర తీసుకున్నారు. ఆ మాట బాబు నమ్మడం లేదు, కానీ మీరు నమ్ముతారు కదా అమ్మగారు. నేను నమ్మడమే కాదు, అర్థం కూడా చేసుకున్నాను. కానీ నిరంజన్ మాత్రం నమ్మడు. మరి మీరైనా ఆయనకు చెప్పండి అమ్మగారు. ఆయనకు నిజమంతా చెప్పేయండి. బాబు గారితో మీరు మాట్లాడొచ్చుగా. మాట్లాడడం అయితే మాట్లాడతాను, కానీ నా ఉద్దేశంలో ఎలాంటి లాభం ఉండదు. ఎందుకుండదమ్మా? ఎందుకంటే నువ్వు మాస్టర్ గారి మీద కటువైన మాటల బాణాలు వేసావు కదా, అది విని నిరంజన్ చాలా బాధపడ్డాడు. నీ గురువునే నువ్వు అంతగా ఎందుకు అవమానించావని బాధపడ్డాడు. దీని అర్థం ఏమిటంటే నారి నుంచి వదిలిన బాణం, నోటి నుంచి వచ్చిన మాట ఎన్నటికీ వెనక్కి తీసుకోలేదు. నన్నేం చేయమంటారమ్మగారు? మీరే చెప్పండి. బాబుగారి కోపం పోగొట్టే మార్గం. అలాంటి తప్పు చేశావు నువ్వు, అందుకే నీరుకి కోపం వచ్చింది. 2 క్షణాలు ప్రశాంతంగా ఆలోచించుకోనివ్వు, అప్పుడేగా బుర్ర పనిచేస్తుంది. ఏం చేయాలో ఆలోచించారా? నోర్మి, మాట్లాడుకో. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి వాగుతూనే ఉంటుంది. ఆలోచించుకుని వద్దా? ఈ పిల్ల వల్ల పెద్ద గోలొచ్చి పడిందే. ఆలోచించాను. మౌనవ్రతం చెయ్యాలి నువ్వు. మౌనవ్రతం అంటే ఏమిటంటే అనుకున్న పని పూర్తయ్యే వరకు ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. నోటి నుంచి శబ్దం కూడా రాకూడదు. నోటికి తాళం వేసుకోవాలి నువ్వు. అదే పశ్చాత్తాపం నీకు. అప్పటికి గాని పూర్తి కాదు ప్రాయశ్చిత్తం. మరి అది పూర్తయిపోతే బాబుగారు కోపం చల్లారిపోతుందా? అది చాలదు. పూర్తి నిజాయితీతో మనసంతా దానిమీదే పెట్టి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి నువ్వు. ఏదో అబద్ధపు క్షమాపణలు చెప్పి బతిమాలి బామాలి నిరంజన్ కోపాన్ని పోగొట్టుకోలేవు నువ్వు. తెలిసిందా? మరి ఇంకేం లాభం? అటు మౌనవ్రతం చేయాలి, ఇటు బాబుగారి కోపం పోగొట్టాలి. అరే, నేననేది నువ్వు అర్థం చేసుకోవట్లేదు గంగా. నిరంజన్ కి నమ్మకం కలిగించాలి. నువ్వు చేసిన పనికి సిగ్గుపడుతున్నావన్న నమ్మకం. నువ్వు చేసిన పాపానికి బాధపడుతున్నావని తనకు అనిపించాలి. పెద్ద పెద్ద దేవుళ్ల ముందు కూడా మనం చేతులు జోడించి క్షమాపణ కోరితే వారు క్షమించేస్తారు కదా. ఇక నిరంజన్ ఏముంది? తను కేవలం మనిషేగా. తను తప్పకుండా క్షమించేస్తాడు నిన్ను. నేను నమ్మిస్తాను బాబుగారిని. కారణం లేకుండా కోపం తెచ్చుకునే రకం కాదు వారు. ప్రాయశ్చిత్తం తెచ్చుకొని బాబుగారు నొప్పిస్తాను. అయినా బాగా ఆలోచించుకో. రోజంతా మాట్లాడకుండా ఉండగలవా నువ్వు? మాట్లాడకుండా ఊపిరి కూడా పీల్చడం అవుతుందా నీ వల్ల? అయితే సరేలే, 100 ప్రశ్నలకి ఒక్కటే జవాబు. నిరంజన్ నిన్ను ఎన్ని రకాలుగా ప్రశ్నించినా సరే నువ్వు నీ నోరు విప్పకూడదు. అది ఎలాంటి ప్రశ్నైనా సరే నువ్వు నీ నోరు మూసుకునే ఉండాలి. ఉండగలవా? ఎందుకు ఉండలేను? కటిక ఉపవాసం చేసిన దాన్ని నేను. మౌనవ్రతం మాత్రం ఎందుకు చేయలేను? చక్కగా చేయగలను. బాబుగారు కోపం పోగొట్టిస్తాను. చూస్తారుగా.